రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యమంత్రి గారి మీద దాడి జరగడం చాలా బాధాకరం. ముందుగా అసలు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో దర్యాప్తు చేసి ఆ నిందితుల్ని పట్టుకోవాలి అని చెప్పి బాధ్యత ఎదురైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడితే చాలా బాగుండేది. కానీ ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే, ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రాగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా, విజయవాడ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు, యువకులు ఎదిరేగి స్వాగతం పలుకుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తట్టుకోలేక ఇటువంటి కుట్రలు పాల్పడ్డారని చెప్పి నేనైతే నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చరిత్ర తీసుకుంటే అంతకుముందు కూడా వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల నాయకుడిగా ఉన్నప్పుడు కూడా విజయవాడ వాళ్ళు తట్టుకోలేక, విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తట్టుకోలేక ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి పాత్ర వహించాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చిన వెంటనే వాళ్ళకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ కుట్రల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళని వెంటనే కూడా గుర్తించి తగిన శిక్ష వహించాలి. ఎందుకంటే రాబోయే తరాలు, ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆ దాడులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. పేద ప్రజల నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉంటే కూడా ఓర్వలేని తనంతో, ఎందుకంటే అధికార దాహం పెరిగిపోయింది, ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అన్ని కుట్రలు, కుయుక్తులు, ఒక ఫ్రస్ట్రేషన్తో మొన్నటి వరకు రాష్ట్ర ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ చూపించారు, పెన్షన్ ఇచ్చే విషయంలో కూడా ఫ్రస్ట్రేషన్ చూపించారు. ఎందుకంటే ఇట్లాంటి సంస్కృతితో చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ అతనికి మతి భ్రమించి ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లి నుంచి వచ్చిందో లేకపోతే ఆ లోకేష్ చేతిలో నుంచి వచ్చిందో తప్పకుండా కూడా ఈ దర్యాప్తులో తేలుద్ది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అది కూడా చూస్తూ ఉన్నారు. ఆ లోకేష్ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, తాడేపల్లి నుంచి వచ్చిందో, లోకేష్ చేతిలో నుంచి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలు రేపు 13వ తారీఖున తీర్పిచ్చి తేల్చబోతా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.